ఈ రోజు అయితే మనం వైజాగ్ సిఎంఆర్ సెంట్రల్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక్కడ ఒకసారికి పార్కింగ్ అనేది 4 వీలర్స్ అవుట్ సైడ్ పెట్టుకోవచ్చు అండ్ 2 వీలర్స్ 4 వీలర్స్కి సపరేట్ పార్కింగ్ లెవెల్ ఉంది 2250 రూపీస్. అండ్ అవుట్ సైడ్ అయితే మంచి గేమ్స్ ఉంటాయి. ఇందులో మనం జంగల్ అడ్వెంచర్స్ చూడడానికి వెళ్తున్నాం. వీలైతే లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి, ఎందుకంటే మిర్రర్ మేజ్లో ఫుల్ ఫన్ అండ్ హర్రర్ హౌస్ ఆఫ్ హర్రర్స్లో కూడా ఫుల్ ఫన్. సో అందరూ కూడా కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే 3rd ఫ్లోర్లో ఉంది కాబట్టి ఫాస్ట్గా మనం అన్ని ఫ్లోర్స్ ఓ రౌండ్ వేసి చూసేద్దాం. సో స్టార్ట్ చేసేద్దాం మన వీడియో. ఎంట్రన్స్ మనం వెళ్ళే ముందు ఇక్కడ చెకింగ్ ఉంటుంది మెన్స్ అండ్ ఉమెన్స్కి. సో ఇక్కడ చెక్ చేస్తారనమాట, బ్యాగ్స్ ఏమైనా తెచ్చినా. సో మెన్స్కి అయితే ఇటు సైడ్ చెకింగ్ ఉంటుంది అండ్ గర్ల్స్కి అయితే అటు సైడ్ చెకింగ్ ఉంటుంది. సో అలా వస్తారు అవే నుండి. అండ్ ఇదైతే లాబీ అనమాట, అంటే గ్రౌండ్ ఫ్లోర్. చాలా లాంగ్ లెంత్లో ఉంటుంది ఇది. సో అలాగే మన గ్రౌండ్ ఫ్లోర్ కూడా చాలా ఫాస్ట్గా చూసేద్దాం. సో ఇదంతా టర్న్ అరౌండ్ అనమాట. సో చూడండి అన్ని బ్రాండెడ్స్ ఉంటాయి. ఆఖరి కేఎఫ్సి కూడా గ్రౌండ్లోనే ఉంది. ఇది సిఎంఆర్ ఫ్యాషన్స్. సో ఇక్కడ లైట్స్ కూడా పెట్టారు చాలా చక్కగా. అండ్ మనమైతే స్టార్ట్ చేద్దాం, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. మా వాళ్ళు అయితే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు, కిడ్స్ కూడా పూర్తిగా ఎంత బేగా జంగల్ అడ్వెంచర్స్కి వెళ్దాం అని. ఇది ఫస్ట్ ఫ్లోర్లో అండి. వ్యూ అంతా కూడా రిలయన్స్ డిజిటల్ ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే ఇక్కడ రెవలాన్ లిప్స్టిక్ పెదాలకే కాదు కళ్ళుకి కూడా వేయచ్చు, మన మొదటి డైలాగ్ ఇది. సో అలాగే ఫాస్ట్గా వెళ్దాం. గో కలర్స్ ఉంటుంది, దాని తర్వాత మ్యాక్స్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో. చాలా ఫాస్ట్గా వెళ్దాం. అండ్ అలాగే వస్తున్నట్టుకి రేబన్ గ్లాసెస్ ఇట్ సైడ్ ఉంటుంది రైట్ సైడ్. అండ్ పైకి వెళ్తాం. మా ప్రిన్సీ అయితే చాలా ఎగ్జైటెడ్గా ఉంది, చాలా హ్యాపీగా కూడా ఉంది. సో ఇది 2nd ఫ్లోర్ వచ్చామండి మనం ఇప్పుడు. సో ఇక్కడైతే హోమ్ టౌన్ ఇక్కడ అనేది ఎక్కువ మంది ఫొటోస్ తీసుకుంటారు చాలా దీనిలో. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి షాపింగ్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ మ్యాక్సిమం. ఎక్కడ చూసినా అండ్ పిల్లలకి కిడ్స్ ఆడడానికి కార్స్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. అండ్ రోబోటెక్ అనమాట ఇక్కడ, చాలా రిలాక్సింగ్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ 3rd ఫ్లోర్కి వెళ్ళిపోతాం. సో 3rd ఫ్లోర్లో అయితే ఐనాక్స్ ఉంటుంది. ఇక్కడే మనకి జంగల్ అడ్వెంచర్స్ కూడా ఉంటుంది. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడికి వచ్చాం, ఇక్కడికి వచ్చి అంతా తిరిగేసరికి ఇక్కడ సలార్ మూవీ ఉంటుంది చూడండి. అండ్ పిల్లలకి అయితే ఆకలిన్నారు. అండ్ 4th ఫ్లోర్లో ఫుడ్ లాంచ్ ఉంది. సో అందరూ అక్కడికి వెళ్ళిపోయాం పూర్తిగా. సో ఇక్కడైతే చాలా స్పేషియస్గా ఉంది. ఇక్కడైతే ఫ్రీగా చూపెట్టాలి, అంత ఫాస్ట్గా చూపెట్టాలి, ఎందుకంటే ఇది చాలా స్పేషియస్గా ఉంటుంది. మనం అన్ని రకాలు ఉంటాయండి, తినేవి, ఎగిరేవి, ఈదేవి, అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఉంటుంది. వెజ్ నాన్ వెజ్ అన్నీ కూడా ఇక్కడ ప్రతిదీ కూడా. సో ఇక్కడ ఏంటంటే మనం ఏదైనా పర్చేస్ చేయాలంటే ముందు కార్డు కొనుక్కోవాలి, ఫుడ్ కోర్ట్ కార్డు. ఆ కార్డు మీరు ఫోన్పే, పోస్ట్పే, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఏమైనా యూజ్ చేసుకోవచ్చు. అప్పుడు మనకు ఒక కార్డు ఇస్తారు ఇలాగా. సో ఇది క్యాష్ కౌంటర్ స్టార్టింగ్లోనే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అక్కడ కార్డ్ పట్టుకు వెళ్ళి మనకి ఏం కావాలనేది అక్కడికి వెళ్ళినట్టయితే చూస్ చేసుకోవచ్చు. చూస్ చేసిన వాళ్ళకి చెప్పిన తర్వాత మనకు టోకెన్ నెంబర్ ఇస్తారు. సో మాదైతే 166, అక్కడైతే 164 ఉంది. సో ఇదంతా సెల్ఫ్ సర్వీస్ చేసుకోవాలి మనమే. సో మన ఆర్డర్ అయితే వస్తుంది. సో తీసుకొని వెళ్ళడమే ఇంకా టేబుల్ వరకు. ఇంకా లాగిన్ చేస్తారు కిడ్స్. అబ్బో పూరి అయితే మాత్రం చాలా పెద్దదిగా ఉందండి. సో చాలా ఫాస్ట్గా ఆకలి కూడా వస్తుంది, ఈవినింగ్ టైం కదా, స్నాక్స్ టైము. సో వీళ్ళు రెడీ టు రాక్ అనమాట గేమ్స్ అండ్ అడ్వెంచర్స్ స్టార్ట్ చేయడానికి. సో అందరం మనం కూడా వెళ్దాం. ఇది పైనుండి వ్యూ అనమాట కిందకి. మా ఇద్దరు చిచ్చర పిరుగులతో జర్నీ అయితే స్టార్ట్ అయింది. అడ్వెంచర్ రూమ్లోకి వెళ్ళాం. సో ఇక్కడ కూడా అంతేనండి, రైట్ సైడ్ కార్నర్లో కార్డ్ తీసుకోవాలి. సేమ్ ఇక్కడ కూడా ఒక కార్డ్ ఇస్తారు, జంగల్ అడ్వెంచర్స్ కార్డ్ అని. ఆ కార్డ్ మనం తీసుకోవాలి ఇక్కడ. సో దాన్ని రీఛార్జ్ చేసుకోవాలి. ఆ కార్డ్ లోపల అప్లికేబుల్ అనమాట. అప్పుడు ఇద్దరు కూడా ఏటేటి ఎక్కాలి, ఏం చేయాలని ఆలోచించేస్తున్నారు అప్పుడే అక్కడ నుండి చూసి. సో ఆ కార్డ్ ఇక్కడ తీసుకోవాలి. ఫోన్పే, గూగుల్ పే అన్నీ ఏమైనా మీరు చేసుకోవచ్చు. సో ఇది ఒకటి ఇక్కడ ఛార్జబుల్ తీసుకొని అండ్ మీకు ఆ కార్డు ఇచ్చేస్తారు. సో లోపల ఏ గేమ్స్ ఉన్నాయో ఒక్కొక్కటి స్లాట్ ఉంటుంది, దాని ఛార్జెస్ కూడా. సో వెళ్దాం. ఇదైతే లాంగ్ అనమాట, ఇక్కడ నుండి లాస్ట్ వరకు గేమ్స్ మొత్తం అంతా లాస్ట్ వరకు కూడా ప్రతిదీ క్షుణ్ణంగా చెప్తాను మీకు ప్రతి దాని గురించి. సో రైట్ సైడ్ వెళ్ళినట్టయితే ఫస్ట్ అయితే మా వాళ్ళు అయితే ఎక్సాడు, ఆల్రెడీ బైకర్ అనమాట. ఇంట్లో కూడా బైక్ గేమ్స్ ఆడుకుంటాడు ఎక్కువగా. సో ఇక్కడ బైక్ గేమ్స్ స్టార్ట్ చేశాడు. సో ఇది చేస్తే మా ప్రిన్సీ ఊరుకుంటుందా, అన్నీ చేస్తున్నాడు, నేనెందుకు ఊరుకుంటానని పక్కన చూసింది. అన్నీ ఎలా చేస్తుంటే అలాగే స్టార్ట్ చేస్తుంది పూర్తిగా. మామూలుగా ఉండదు చిత్రపడుగులు. జంగల్ అడ్వెంచర్స్లో ఇది లాస్ట్లో ఉంటుందండి. అండ్ దీని రైట్ సైడ్ వచ్చేసరికి ఈ బాల్స్ గేమ్ ఉంటుంది పిల్లలకి అనమాట. ఇది 2 years లో పిల్లలకి
10 minutes వరకు ఆడుకోవచ్చు. చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నీ కూడా. లోపల 2 years లోపు పిల్లలకి 10 minutes ఆడుకోవచ్చు. అలాగే మనమైతే ఊరుకుంటాం, మనం అలర్ చేయాలి కదా. మనం ఇంకా హార్స్ అయితే ఎక్కిసాం ఫుల్. ఇది మమ్మీ గేమ్ అంటే ఏదో, నేను కూడా ఆడాను. సో నేను అలా పేలుస్తుంటే బయట నుండి అప్పటికే అరుస్తున్నారు, మీరేంటి మమ్మల్ని కాల్ చేస్తున్నారని ప్రతి ఒక్కరు. ఈ గేమ్ వ్యూ అలా ఉంటుంది. ఆ లోపల 3D గేమ్ మొత్తం అంతా మనం గూగుల్స్ పెట్టుకుంటాం. అది గన్ అనమాట. సో నేను ఎటు ఎవరికి పేలుస్తున్నానో కూడా తెలియట్లేదు, అటే ఉంటుంది గన్ అని మాత్రమే. చేతులు మాత్రం అటు ఇటు తిరిగేస్తున్నాయి ఫుల్గా. సో ఇలా ఫన్గా ఉంటుంది ఈ గేమ్ కూడా. మీరు అందరూ వీలైతే ఈ గేమ్ కూడా ఆడండి, అందరూ కూడా వెళ్ళి. సో ఈ టైంలో ఇంక ఈ గ్యాప్లో మా వాడు మళ్ళీ బైక్ ఆట ఆడతానన్నాడు. ఫస్ట్ వస్తే ఫ్రీ గ్రామ్ అంటే అమ్మో ఛాన్స్ కొట్టాడు నాయిల్. అయితే నీకు బైక్ కొనిపించాలి, ఇంట్లో కొనిపించాలి. ఫ్రీ అనే మాట విన్నాడు. ఇంకా ఈ గేమ్ మొత్తానికి గెలిచి మళ్ళీ ఫ్రీ ఛాన్స్ కూడా హ్యాపీగా ఆడేశాడు. ఈ గ్యాప్లో మా ప్రిన్సీ లెఫ్ట్ సైడ్ కూడా ఉంది, కానీ బట్ దీని ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ ఏంటంటే రియల్ బైక్ ఎలాగేసాడు అంతలా ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. మొత్తానికి ఫ్రీ ఛాన్స్ అయితే కొట్టేశాడు. అండ్ అటు సైడ్ వచ్చేసరికి ఇప్పుడు మా ప్రిన్సీ కూడా అని చూసి నేను బైక్ ఎక్కేస్తాను, మామూలు ఉండదు, ఇంక ఈ బైక్ నేను ఆడేస్తానని చెప్పేసి ఫుల్ జోష్ మీద ఇంకా బైక్ కూడా ఆడేసింది ఫుల్గా. వెంటనే నాకు ఈ బైక్ ఎందుకు నచ్చలేదు డాడీ అని చెప్పి వెంటనే దిగిపోయి ఇంకా ట్రైన్ ఎక్కేసింది. పూర్తిగా తిరిగేసింది ఫుల్గా. ఇంకా తనే డ్రైవర్ కాబట్టి హ్యాపీగా తిరిగింది. అయితే ఈలోగా మా చచ్చడికి కూడా నేను ట్రైన్ ఎక్కుతాను, చెల్లి ఎక్కింది కదా అనగానే వెంటనే ఎక్కేసాడు. సో ఇద్దరు కూడా మామూలుగా ఎంజాయ్ చేయలేదు, వెంటనే ఫాస్ట్గా ఇలాగెళ్ళగానే టప్పని ఎక్కాడు. సో తను కూడా ఎంజాయ్ చేశాడు, చెల్లితో ఫుల్గా ఎంజాయ్ చేశారు ఇద్దరు కూడా. అయితే ఈ నెక్స్ట్ వెళ్ళేది మాత్రం ఎక్సలెంట్ అండి. దీన్నే మిర్రర్ మేజ్ అంటారు. సో ఇందులో ఫన్ మామూలుగా ఉండదు. ఈ వీడియో అయితే కట్ చేయలేదు ఎక్కడ కూడా. చేయాలా మళ్ళీ వెళ్ళిపోగలవా? హ్యాపీ ఉండు, ఏంటి తప్పడిపోతున్నాను. మిర్రర్ రిఫ్లెక్షన్ ఎటాలలో మనకు తెలియదు. ఇక్కడ అంతా సాంగ్స్ కూడా వస్తాయి చూడండి. మిర్రర్ రిఫ్లెక్షన్స్ ఎటాలలో తెలియదు. 10 నిమిషాల్లో బయటికి రావాలట, లేదంటే ఆలే వచ్చి పట్టుకెళ్తారట. రేణు ఎలాగెళ్ళా రేణు ఎలాగే ఓకే. ఈ రిఫ్లెక్షన్స్ ఎట్నుండి వెళ్ళినా ఒకటే రూట్ లాగా ఉంటది. అయ్యా ఇటు సైడ్ రూట్ లేదట. బాబు 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 అరే ఎట్నుండి వస్తున్నారా? నీకు ఎలాగొచ్చావేంటి? అరే నేను ఎట్నుండి వచ్చానా? ఇట్నుండే. వీళ్ళు అటు ఎలాగెళ్ళిపోయారు? అయ్యా ఏంటిది, మీరు అటు వెళ్ళారు? అయ్యా హలో నేను ఉన్నాను. ఇటే ఇలాగే హలో ఇట్నుండి వెళ్దాం. ఇదిగో ధైర్యంగా రండి. అరే డోర్ వచ్చింది. అరే డోర్ కనిపించాను, ఇటు వచ్చింది. హలో ఇటే ఎంట్రన్సా? ఇది ఎంట్రన్సా? ఇంకా ఎంట్రన్స్ లో ఉన్నావా? అప్పుడు ఫ్రెండ్ అనిపించింది.
అదే ఎంట్రన్స్ కి వస్తాం మళ్ళీ. అదేంటి నాకేంటి అర్థం అవ్వట్లేదు. అరే ఎంట్రన్సా? అరే ఇటు ఎలాగెళ్ళారు? ఏట్రా? అరే ఇగోట్రా. అరే ఇందులోకి వస్తే మాత్రం అరే ఇక్కడే ఉన్నావా? అరే ముట్టుకో ముందుకెళ్ళు ఏది ఎక్కడ నేను రాను. నీ గుర్తుంచుకున్నావు అదంతా ఓకే. అరే ఆగా. అరే కదా అరే ఇదేంట్రా? అరే ఎక్కడికి వెళ్తున్నావురా? అరే అరే దొరికింది మనకు దొరికింది మనం దొరికాం అటెంట. అరే ఇలాగ అనుకుంటే వెళ్ళాలి మనం. నువ్వు గాబర పడకూడదు. చెయ్యేలా పెట్టి ఇలాగ పదరా ప్రిన్సి, నువ్వు తప్పడిపోతావు. ఇలా తప్పడిపోతాం. అరే మళ్ళీ పోయి ఇదే కాదు అలా ఆవిడ వెళ్ళిపోయింది. నేను చూశాను. ఫోటో తీసుకోవచ్చు కదా. ఇదేనా ఎండింగ్? మొత్తానికి సాధించాం. ఇలా ఇరిపోయిన తర్వాత ఇగో ఎండింగ్ పాయింట్ వచ్చిందండి. ఇదేనా ఎండింగ్? ఎండింగ్ ఇది. ఓకే ఎండింగ్ డోర్ ఇది. ఇగో ఇది మొత్తానికి సాధించాం ఏదోలాగా. మిర్రర్ మేజ్లో మాత్రం కొద్ది జాగ్రత్తగా కొనండి, పిల్లలు కానీ పెద్దలు కానీ, ఎందుకంటే గ్లాసెస్ అవి గుద్దుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూసారు వీడియోలో మొత్తం కూడా. సో మిర్రర్ మేజ్ మాత్రం ఇట్స్ అ వండర్ఫుల్ ఫన్నీ ఎక్సైట్మెంట్ జర్నీ అనమాట. మీ అందరూ కూడా ఎంజాయ్ చేశారు. వీలైతే మీరు కూడా రండి. అలాగే ఈ గ్యాప్లో మా ప్రిన్సిదేమో హెలికాప్టర్ ఎక్కేస్తుంది. హెలికాప్టర్ ఎక్కి ఫుల్ ఎంజాయ్ చేసింది. సో ఇదే గ్యాప్లో మళ్ళీ చెల్లి ఎక్కింది హెలికాప్టర్. నేను ఎక్కనండి. హెలికాప్టర్లో గేమ్ కూడా ఆడేశాడు మా వాడు. సో ఆ హెలికాప్టర్లో కూడా ఎంజాయ్ చేశాడు పూర్తిగా. ఎంత ఎంజాయ్మెంట్ అంటే ఇంకా హెలికాప్టర్ ఎక్కిసినంత ఫీలింగ్ అనమాట. ఇంకా పిల్లలకి అక్కడంతా అంతలా ఉంది పిల్లలందరికీ ఆడుకోవడానికి. ఇంకా ప్రిన్సీ అయితే ఈ ఎగ్జైట్మెంట్లో ఇంకా దాన్ని హ్యాపీనెస్ చూడలేకపోతున్నాం. ఇంకా అది ఇంకా ఈ ప్రతి గేమ్ నేను ఎక్కేస్తుంది. సో తను పిల్లలు హ్యాపీ అయితే మనం హ్యాపీ కదా ఎప్పటికీ. సో ఇలా ఉన్న టైంలోనే ఇప్పుడు మనం జంగల్ హర్రర్కి వెళ్తున్నాం. ఇదేదో భయం పడతామంట మరి అన్నారు అందరూ కూడా. సో ఏటా భయం అనేది కూడా తెలుసుకుందాం దీంట్లో. సో మనం వెళ్ళింది అయితే చూసారు కదా, జంగల్ హౌస్ ఆఫ్ హర్రర్స్ అట. ఇది అవుట్లుక్కే ఈ పాములు, తేళ్ళు, జల్లు, కాళ్ళు, పురులు అన్నీ ఉన్నాయి ఇక్కడ. మరి చూడాలి మరి లోపల ఎలా ఉంటుందో. సో వెళ్దాం. వెళ్ళి ఇది కూడా ఒరిజినల్ వాయిస్తో నేను అసలు ఎక్కడ కూడా కట్ చేయలేదు వీడియో మన కోసం. ఇంకా ఉంటుందో లేదో చూడాలి. ఇది భయంగా ఉంటుంది అంటున్నారు. ఏదో ఇదంట సౌండ్లు వస్తున్నాయి గట్టిగా. పైకి ఎక్కుతున్నాం స్లోగా. ఇదేట్రా బాబు? అబ్బో అబ్బో ట్యాగ్ లైన్స్ అన్నీ ఉన్నాయి. అబ్బా అబ్బా అబ్బో అమ్మో భయం వేసేస్తుంది. సౌండ్ వస్తుంది ఏంటి? ఇక్కడ ఏంటుంది సౌండ్? అబ్బో ఆహా
ఏదో అన్నారు, గట్టి గట్టిగా అన్నారు. చీకటి కాబట్టి పిల్లలు జడుస్తారు. అబ్బా ఏ కళ్ళు ఎదుగుతున్నాయి ఇక్కడ. ఏంటి ఇక్కడ లైట్ ఏంటి? నమస్తే మాస్టర్, బాగున్నారా? ఓకే వెళ్తాం. ఓకే ఎండింగ్కి వచ్చామా? ఇది బెస్ట్. ఏటో ఏదో హాల్ అన్నారు, ఇది అన్నారు, భయం అన్నారు. లోపలికి వెళ్తే చాలా భయం అన్నారు. అంటే ఇలా మధ్య మధ్యలో ఇబ్బంది పడుతుంటారా? అంతే. ఉన్నావా భయ్యా? లాస్ట్లో అయితే మాత్రం చిన్న జలక్ అయింది మాకు. సో ఇదైతే ఎవరైతే బలశాలు ఉన్నారో గట్టి కొట్టడమే, మరి మామూలుగా ఉండదు. మొత్తం రేటింగ్లోకి వెళ్ళి పవర్ హార్స్ ఎంత ఉందో తెలిసిపోద్ది మీకు. హార్స్ పవర్ కూడా ఎస్ఎఫ్ఎక్స్ థియేటర్కి అయితే స్పెషల్ ఎఫెక్ట్స్ థియేటర్ మనం వెళ్దాం అనుకున్నాం. సో ఇదైతే 5x గూగుల్స్తో ఉంటుంది. సో ఇప్పుడైతే టైం అయిపోయింది. ఆల్మోస్ట్ 4 to 5 hours ఇక్కడే స్పెండ్ చేసాం, అంటే హాఫ్ డే అనమాట ఆల్మోస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా పింక్ డేట్ అని, టెడీ బేర్స్ అని, మీ లిఫ్టింగ్ అని, ఇంకా చాలా 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 ఉన్నాయి. ఈ గేమ్స్ అన్నీ కూడా ఆడాలంటే ఇంకో హాఫ్ డే కూడా కాదు, ఫుల్ డే పడుతుందేమో. అలా ఇక్కడ ఒక జంగల్ అడ్వెంచర్స్కే 1 day కేటాయించాలన్నట్టు ఉంటాయి అన్ని గేమ్స్ కూడా. అండ్ ఈ చిన్న చిన్న గేమ్స్ కూడా, సాకర్ గేమ్స్ అని, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ డాల్ పికింగ్ అని, పెట్ డాగ్ పికింగ్. అంటే ఈ గేమ్ ఏంటంటే స్టోరేజ్లో డాల్ పిక్ చేస్తే అయిపోతుంది. అలాగే ఫ్యూచర్ గేమ్స్ ఏంటనేది కూడా ఉంది. అండ్ నెక్స్ట్ రాబోయే గేమ్స్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు, కమింగ్ సూన్ అని. సో ఇదండి మన జర్నీ. అయితే ఇందులో నుంచి అయితే బయటికి వెళ్ళాం. అవునండి, ఇందాకలా చెప్పడం మర్చిపోయాం. గ్రౌండ్ ఫ్లోర్లో ఇక్కడ ట్రైన్ ఒకటి ఉంటుంది, ఇది మాత్రం మిస్ అవ్వద్దు ఎగ్జిట్లో. అండ్ ఫైనల్లీ ఈ జర్నీ అయితే మాతో మీరు కూడా చాలా ఎంటర్టైన్మెంట్గా ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. సో ఇలాంటి ఫన్ ఎంటర్టైన్మెంట్ మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో మొత్తానికి ఇదే ఎండింగ్ పార్ట్, ఎగ్జిట్కి వస్తాం. ఇదండి, చక్కగా ఎంజాయ్ చేయండి అందరూ. కిడ్స్తో ఉంటాయి, కిడ్స్ అందరూ వచ్చి ఎంజాయ్ చేయండి. మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది.